కరీంనగర్ జిల్లా చిగురుమామిడి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తోటమాలిగా పనిచేస్తున్న బురికి ఎల్లయ్యకు సంవత్సర కాలంగా వేతనం ఇవ్వడం లేదని, దీంతో పూట గడవడం కష్టంగా ఉందని ఎల్లయ్య శనివారం ఆవేదన వ్యక్తం చేశారు. 12 నెలలుగా వేతనం ఇవ్వకపోవడంతో కుటుంబం గడవడం చాలా ఇబ్బందిగా మారిందని ఎల్లయ్య కంటతడి పెట్టారు. తనకు వేతనం ఇవ్వాలని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎవరిని అడిగినా స్పందించడం లేదని, ఏం చేయాలో అర్థం కావడం లేదని దీనంగా చెప్పారు. తన కుటుంబాన్ని పోషించుకునేందుకు వృద్ధాప్యంలో సైతం ఆసుపత్రిలో పనిచేస్తున్నానని, తనకు రావాల్సిన 12 నెలల వేతనాన్ని ఇప్పించాలని వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారులను ఎల్లయ్య కోరారు. తాను చేసే ఈ పనితోనే కుటుంబాన్ని వెలదీస్తున్నారని, వేతనం రాకపోవడంతో చాలా ఇబ్బందిగా ఉందని ఎల్లయ్య వివరించారు. చిగురుమాడి నా పేరు ఎల్లయ్య. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తాను. గత సంవత్సరాల నుంచి ఎవరు కూడా ఇట్లా దీన్ని ఆమోదించలేదు. అధికారులు కానీ ధర్మనాయకుడు సార్ ఉన్నప్పుడు నెలకు ఇచ్చిండు జీతం. అప్పుడు పని చేసి నాకు పొట్ట గడిచింది. ఇప్పుడు మాత్రం గడతలేదు, జీతం అత్తలేదు సార్. దయచేసి నాకు జీతం ఇవ్వగలగారు. సంవత్సరము గడిచింది సారు. సంవత్సరం నుంచి నాకు జీతం అత్తలేదు. రాక ఇప్పుడు పని అయితే మాత్రం చేస్తాను సార్. పొట్టకైతే లేదు, నాకు ఇంటికాడ చేసేటోళ్ళు ఎవరు లేదు. నాకు వచ్చే పరిస్థితి లేదు, బయట ఆదాయం ఏం లేదు సారు. దీని మీదే ఆధారం సారు. నేను దీని మీదే పోషించుడు, బతుకుడు, పని చేసుడు. వాళ్ళు ఏ పని చెప్పినా నేను చేస్తాను సార్. వచ్చినాక ఇస్తామని అంటాను సార్. బిల్లు అది సంవత్సరానికి వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియదు. వచ్చినాక నీ పైసలు నీకు ఇస్తామని అంటాను, పని అయితే చేయమని అంటాను సార్. ఇంతవరకు కూడా బిల్లు రాలేదు, ఇవ్వలేదు.